హాయ్ ఫ్రెండ్స్, శ్రీకృష్ణవాదం ఛానల్కి స్వాగతం. మీరు కనుక ఈ వీడియో చూడాలనుకుంటే దయచేసి ముందు సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఏం చేస్తారు? లైక్ చేయండి. ఇక షేర్ చేయడం మర్చిపోకండి. మీకు ఏమనిపిస్తే ఆ కామెంట్ చేయండి. శ్రీకృష్ణవాదం యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియోని చూస్తున్నందుకు థ్యాంక్స్. ఇక మొదలెడదామా మన కచేరీ. విషయం ఏంటంటే, గుడికి వెళ్ళినవాడు ఫ్రీగా ధర్మదర్శనం చేసుకుంటే ఎక్కువ పుణ్యమా, టికెట్ కొని స్పెషల్ దర్శనం చేసుకుంటే ఎక్కువ పుణ్యమా అనే డౌట్తో గంట కొట్టి ఎటు నుంచి ఎటు ప్రదక్షిణాలు చేస్తే పాపాలన్నీ పోతాయని ఆలోచిస్తూ ఉచిత ప్రసాదం ఇచ్చే ప్లేస్ కోసం పరకాయించి చూస్తుంటే పరకామణి కనబడి మనసు ఊరింది. ప్యాంట్ షర్ట్లో ఉన్న సీక్రెట్ పాకెట్లు ఎమోషనల్ అయ్యాయి. అప్పుడు కనిపించాడు హారతి అందుకుంటూ గర్భగుడిలోంచి నర్మగర్భంగా శూన్యంలోకి చూస్తున్న ఆ గుడి ఆసామి, ఇన్ఫ్లుయెన్సర్ దేవుడు. దండం పెట్టేసి హాయ్ చెప్పేసి తీర్థం శటకోపం పూర్తి చేసి మళ్ళీ గర్భగుడిలో ఇన్ఫ్లుయెన్సర్లకు లుక్ ఇచ్చి హుండీ వంక చూడకుండా ప్రసాదం వైపు దూసుకుపోయిన భక్తపురోకి తెలీదు రెడ్ బుక్లో తన పాపాల కోటాకి ఇంకో పాయింట్ యాడ్ అయిందని. ఆగండి, ఆ వేలు నోట్లో పెట్టుకోండి. ఫోన్ స్క్రీన్ టచ్ చేశారంటే శాపమే. ఈ జన్మలోనే సడన్గా జర్నలిస్టో, పొలిటీషియనో, రేపిస్టో, డెకాయిటో అయిపోతారు. వీడియో ప్లే అవుతుంటే మీ కళ్ళు ఎటైనా చూడనివ్వండి, మీ చెవులు మాత్రం ఈ మాటలు వింటూనే ఉండాలి. మీ మనసు మిమ్మల్ని ఎన్ని తిట్టుకుంటున్నా మీ గుండె మాత్రం ఇనప గుండులా చెక్కు చెదరకుండా ఈ ఫ్రాడ్స్టర్, స్కామ్స్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫ్లుయెన్సర్ వీడియోని ఫుల్గా చూసి భరించాలి, తరించాలి. అసలు ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఎవరు? దేవుడు. ఆయనది ఏ క్యాస్ట్ అయినా, రిలీజియన్ అయినా, ఏ ఏరియా అయినా, అంటే అయ్య జాగీరైనా, అమ్మ మొగుడు జాగీరైనా, భాష ఏదైనా, యాస ఏదైనా, జెండర్ ఏదైనా, ఆయన ఇన్ఫ్లుయెన్సర్. అవును, ఇన్ఫ్లుయెన్సర్ అంటే దేవుడు. దేవుడు అంటే ఇన్ఫ్లుయెన్సర్. అందుకే ఇవాళ ఈ దేశ రాజకీయాలనే, పరిపాలనే కంట్రోల్ చేస్తున్నాడు. ప్లీజ్ తలపట్టుకోకండి. దేశం, రాజకీయాలు, డెమోక్రసీ అంటూ కామెడీ విషయాలు మాట్లాడటం తప్పే. మన ఎజెండా అది కాదు. యాక్చువల్గా మనం మాట్లాడుకోవాల్సింది చాలా చాలా సెన్సిటివ్ అండ్ సీరియస్ ఇష్యూ అయిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల గురించి. ఎందుకంటే మన ప్రైమ్ మినిస్టర్ మోడీ క్యాబినెట్ మీటింగ్లో సోషల్ మీడియా ఫాలో అవ్వమని మంత్రివర్గానికి డైరెక్షన్ ఇచ్చారు. ప్రపంచమంతా యుద్ధాలతో, నానా రకాల సంక్షోభాలతో అతలాకుతలమవుతుంటే మన భారత్ మాతకి జై ఏమో దురంధర్లు, పెద్ద సినిమాల ప్రమోషన్లు, కలెక్షన్ల సమస్యల సుడిగుండంలో సతమతమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం సోషల్ మీడియాలో యాక్టివ్గా లేకపోతే విశ్వగురువు పరువు ప్రతిష్ట ప్రపంచవ్యాప్తంగా ఏమైపోతాయి? మరీ ముఖ్యంగా మోడీ క్యాబినెట్ సోషల్ మీడియాలో ఇన్యాక్టివ్గా ఉంటే ఇటలీ పిఎం మెలోనీ, మెక్సికో ప్రెసిడెంట్ క్లాడియా షిన్బామ్ వంటి వారి దృష్టిలో ఎంత పల్సన. ట్విట్టర్లో 100 మిలియన్ పైన ఫాలోవర్లు, ఇన్స్టాగ్రామ్లో మళ్ళీ 100 మిలియన్ పైగా ఫాలోవర్లు, యూట్యూబ్లో 30 మిలియన్ సబ్స్క్రైబర్ల కంటే ఎక్కువగా, ఫేస్బుక్లో 46 మిలియన్ ఫాలోవర్లు కలిగిన విశ్వవిఖ్యాత ఇన్ఫ్లుయెన్సర్ ముఠా తన సోషల్ మీడియా స్వైర విహారంలో వెనకబడితే ఎంత అవమానం, ఎంత ఘోరం, ఎంత అన్యాయం. బురదలో పొర్లే పంది ఆ బురదని, ఆ మురికిని, దుర్వాసనని ఆస్వాదించినట్టుగా సోషల్ మీడియా బురదలో పొర్లుతూ అందరూ ఆస్వాదిస్తే ప్రతి ఒక్కరూ ఇన్ఫ్లుయెన్సర్లై ఈ దేశాన్ని బలిచక్రవర్తి ఇలాకాకి చేర్చేస్తే ఆ పాతాళం బంకర్లో మనం సేఫ్, మన బుర్రలు సేఫ్, మన బతుకులు సేఫ్. అమ్మో పాతాళలోక్క అని భయం నటించకండి. మన దేశం, మన రాష్ట్రాల ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఇండెక్స్ అక్కడక్కడే తగలడింది. సో డెవలప్మెంట్ మన దగ్గరికి రాకపోయినా మనం డెవలప్మెంట్ దగ్గరే ఎంజాయ్ చేయొచ్చు. ఎంచక్గా రీల్స్ చూసుకుంటూ సోషల్ మీడియాలో అడ్డమైన చెత్తకి మన బుర్రలను డంపింగ్ యార్డ్గా మార్చేసి మోడీ బాబా అడుగుజాడలు పడి పడకముందే వాటిని క్యాప్చర్ చేసి లబో దిబోమని ఎన్నడూ ఎరుగని నవ్వులు రువులుతున్న మన తెలుగు విజనరీ ఇన్ఫ్లుయెన్సర్ చంద్రబాబు నాయుడు వెనుకబడటం అంటే చచ్చిపోవటం అన్న రేంజ్లో దూసుకుపోతూ ఉంటే, అదిగో మళ్ళీ మీకు డౌట్ వచ్చిందని నాకు డౌట్ కొడుతుంది. దూసుకుపోవటం ఎటంటే ఎటైనా కావచ్చు, దారి ఎటుంటే అటు కాదు. మనం ఎప్పుడు కొత్త దారులు, కొత్త సిటీలు, కొత్త ప్రాజెక్టులు, కొత్త టెక్నాలజీలు, కొత్త P4 లాంటి బలిసిన వాళ్ళు, బక్కోళ్ళని దత్తత తీసుకునే స్కామ్లు. సారీ, మీరు తప్పుగా విన్నారు, నేను స్కీములనే అన్నాను.
పిల్లల్ని 3, 4, 5, 6, 7, 8 ఎక్స్ట్రా ఎక్సెట్రా కనిపారేసే కామ ప్రోగ్రాములు. ఓరి నాయను, ఇక్కడ పిల్లనిచ్చేవాడే లేడు. ఇచ్చిన 1-2 రన్స్ కూడా చేయలేక హిట్ ది వికెటో స్టంపౌటో అయి పుడుస్తుంటే నువ్వేంటి బాబు, నీకేంటి బాబు? అరే ఓకే ఓకే కూల్. ఈయన క్యాబినెట్ మీటింగ్లో మినిస్టర్లందరినీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అవ్వమని నిలదీశారా? ఆగ్రహం వ్యక్తం చేశారా? హెచ్చరించారా? సరే ఏదో ఒకటి చేశారు. మొత్తానికి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల గొప్పతనాన్ని మన విశ్వగురువులు విజనరీలు గుర్తించేస్తున్నారు. అందుకే ఇన్ఫ్లుయెన్సర్ అంటే నీ నాలుకకు కూడా తెలియకుండా నాకించేసేవాడు అనే మూఢనమ్మకాన్ని పక్కన పెట్టేసి అన్ని శంకల్ని మడిచి సంకలో పెట్టుకుని అపార్థం చేసుకున్న ఇన్ఫ్లుయెన్సర్ని గౌరవించండి, అభిమానించండి, ప్రేమించండి, గుడ్డిగా ఫాలో అయిపోండి. ఎవరైనా కాకపోతే క్వశ్చన్లు లేవదీస్తే కొల్లబొడి చేయండి. మనల్ని మన నాయకులు ఏం చేస్తారో, మన గజ దొంగలు ఏం చేస్తారో, మత గురువులు ఏం చేస్తారో, మన మాఫియా డాన్లు ఏం చేస్తారో, బిజినెస్ టైకూన్లు ఏం చేస్తారో, జస్ట్ అదే కదా వాళ్ళు చేసేది. నమ్మిస్తారు, మోసం చేస్తారు. అంతా అయిపోయాక మోసం పోయాం అని మళ్ళీ అదే సోషల్ మీడియాలో మనం కిలకిలా కొట్టుకుంటాం. అయ్యిందేదో అయ్యిందని మోసు కూర్చుంటామా? నో, నెవర్. కొత్త ఇన్ఫ్లుయెన్సర్ల బాట పడతాం, సరికొత్త పాట పాడతాం. సొంతంగా మాత్రం ఆలోచించం. అది మా బ్లడ్లో లేదు, బ్రీడ్లో లేదు, సొసైటీలో లేదు, ఈ మట్టిలోనే లేదు. సో మేము గొర్రెలం, ఫాలో అవుతూనే ఉంటాం. ఓ నాయన, ఇంతకీ నీ పాయింట్ ఏంట్రా బాబు, స్ట్రైట్గా ఏడు అంటారా? అదే నా ఏడుపు. ఎవడరా అసలు మన ఫోన్లో సోషల్ మీడియాలో పదే పదే కనిపించే వాళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్సర్లు అనాలని పేరు పెట్టింది? వాడెవడో కనిపిస్తే పైకి పంపించేస్తా, కంగారు పడకండి. వాడిని కూడా ఇన్ఫ్లుయెన్సర్లను చేసి ఫాలో అయిపోతా. మా చిన్నప్పుడు అయితే, అంటే భూమి పుట్టినప్పుడో డైనోసర్లు ఉన్నప్పుడో కాదు, జస్ట్ 25-30 ఏళ్ళ నుంచి సుమారు 10-12 ఏళ్ల క్రితం వరకు ఒక మహాత్మా గాంధీ, ఒక జవహర్ లాల్ నెహ్రూ, ఒక సుభాష్ చంద్రబోస్, ఒక సర్దార్ పటేల్, ఒక బాబాసాహెబ్ అంబేద్కర్, ఒక రవీంద్రనాథ్ ఠాగూర్, ఒక అల్లూరి సీతారామరాజు, ఒక పొట్టి శ్రీరాములు, ఒక మోక్షగుండం విశ్వేశ్వరయ్య, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్ అయ్యేటుంది. ప్రపంచం, దేశం, మన రాష్ట్రాలు, మన ఊళ్ళు, మన వీధుల్లో ఉన్న గొప్ప గొప్ప వాళ్ళని తాము ఉన్న ఏ ఫీల్డ్లోనైనా బోలెడని చేసేసి పెద్ద పేరు తెచ్చేసుకున్న వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్లు అనేవాళ్ళు. నిజమేన అనుకునేవాళ్ళం. మా జనరేషన్ అయితే మరీ అన్యాయం. టీచర్లు, పెద్దవాళ్ళు ఏది చెప్తే అదే నిజమని నమ్మేసేవాళ్ళం. వాళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్సర్లనే అనుకునేవాళ్ళం. వాళ్ళలా ఆలోచించాలి, వాళ్ళ ఆలోచనల్ని అనుసరించాలి, వాళ్ళ సిద్ధాంతాలని ఆచరించాలి అనుకునేవాళ్ళం. కానీ వాట్సప్ యూనివర్సిటీ వచ్చే వరకు మేము అలా అజ్ఞానంలోనే, అంధకారంలోనే ఉండిపోయాం. టీచర్ల తప్పే ఉందిలేండి, సిలబస్ మారుతుందని వాళ్ళకి మాత్రం ఏం తెలుసు? బహుశా ఓల్డ్ సిలబస్ ప్రకారం ఈ సెంచరీలో ఇన్ఫ్లుయెన్సర్గా చలామణైన చిట్ట చివరి మహానుభావుడు శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అయి ఉండొచ్చు. ఇప్పుడు కాలం మారిపోయింది. జెన్జీ అనే ఒక వింత జనరేషన్ పగ్గాలు లాగేసుకుంది. ఇన్ఫ్లుయెన్సర్లను వాళ్ళు సృష్టిస్తారు, ప్రపంచం ఫాలో అవ్వాలి. వాళ్ళే ఇన్ఫ్లుయెన్సర్లుగా మారిపోతారు. ఇక ఆ ఇన్ఫ్లుయెన్సర్లు చేసే నేరాలు, ఘోరాలు, అకృత్యాలు, అరాచకాల గురించి చెప్పడానికి ఎన్ని భాషలైనా సరిపోవు. వాళ్ళని పొగడడానికి ఎన్ని బూతులైనా తక్కువే. తాజాగా హైదరాబాద్ మియాపూర్లో ఒకటి ఇలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా 100 మంది అమ్మాయిల్ని అట్రాక్ట్ చేసి, ట్రాప్ చేసి, బ్లాక్మెయిల్ చేసి లక్షలు లాగేశాడని కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు. వాడికి ఫుల్ సపోర్ట్ వాడి అమ్మ, మేనమామ అని నిర్ధారించారు. ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేస్తున్నారో అనే దానికి వాడి క్లియర్ ఎగ్జాంపుల్. సరిగ్గా ఇదే వాళ్ళ మోడస్ ఆపరండి. ఇవాళ మనం సోషల్ మీడియాలో చూస్తే ఫ్యామిలీలు, అమ్మ బాబులు, కూతుళ్ళు కొడుకులు, అల్లుళ్ళు కోడళ్ళు, ఓపికంటే తాతలు బామ్మలు, మొత్తం అవకాశం ఇస్తే ఇరుగు పొరుగు బంధువులు, స్నేహితులు కలిసి చేసే ఆ సోకాళ్ళు తతంగాలు చూస్తే చేసేవాళ్ళు పడని సిగ్గు చూసేవాళ్ళం మనం పడాల్సి వస్తుంది. పడదాం. వాళ్ళకు ఛాన్స్ ఇస్తే కాపురాలు కూడా రోడ్ల మీదే చేసేయడానికి ఏమాత్రం సంకోచించరు. ఎవరినేమంటాం? ఏమీ అనలేము. సిగ్గు ఎగ్గు లేని జాతి. సరే, మీ రికార్డింగ్ డాన్సులు, జబర్దస్త్ స్కిట్లు ఏదో చేసుకోండి. ఇష్టమైన వాడు చూస్తాడు, లేనివాళ్ళు తిట్టుకుంటూ స్క్రోల్ చేసుకుంటూ పోతారు. కానీ వీళ్ళు ఎంటర్టైన్మెంట్ పేరుతో చేసేది ఒక పెద్ద స్కామ్. అది ఎంటర్టైన్మెంట్ కాదు, పెద్ద ట్రాప్. పబ్లిక్లో ఇన్ఫ్లుయెన్స్ పెరగగానే వీళ్ళు తమ ఫ్రాడ్ స్కీములకు టీజర్లు, ట్రైలర్లు వదులుతారు.
పూర్తిగా ఇన్ఫ్లుయెన్సర్ల గాలానికి చిక్కుకున్న ఫాలోవర్స్ గొర్రెలు బలిపీఠం ఎక్కుతారు. ఒకరా, ఇద్దరా, 10 మందా, 100 మందా, వేల మంది, లక్షల మంది ఫాలోవర్స్ అనుకుంటున్నారా? కాదు సోదరా, ఇన్ఫ్లుయెన్సర్స్. ఏమాత్రం సబ్జెక్ట్ కానీ, ఆబ్జెక్ట్ కానీ, నాలెడ్జ్ కానీ, లోకజ్ఞానం కానీ, కామన్ సెన్స్ కానీ కనీసం ఇవన్నీ లేకపోయినా పర్వాలేదు, చిత్తశుద్ధి, నిజాయితీ అనేవి కించిత్ కూడా లేని దగులుబాజీలు సోషల్ మీడియాలో చొరబడి ఇన్ఫ్లుయెన్సర్ల అవతారం ఎత్తి నడిపిస్తున్న భాగవతాలు చూస్తే వాళ్ళని కాదు, వాళ్ళని ఫాలో అవుతున్న, క్రమంగా వాళ్ళ ఆర్మీలుగా రూపాంతరం చెంది యుద్ధాలకు సిద్ధపడుతున్న ఈ ఫాలోవర్ మందలను చూస్తే వీళ్ళందరికీ హిట్లర్ నాజీ క్యాంపుల్లో, గ్యాస్ ఛాంబర్లలో ఖైదీలకు ఇచ్చిన ట్రీట్మెంట్ ఇవ్వడం తప్పు కాదేమో అని అనిపిస్తుంటుంది. అసలు ఇదంతా ఎక్కడ, ఎప్పుడు మొదలైందంటే మనుషుల మధ్య దూరం పెరిగిపోయినప్పుడు, మనస్సులు ఎవరికీ చోటివ్వనంత ఇరుగ్గా మారిపోయినప్పుడు, పక్కనే ఉన్న ఒకరినొకరు పట్టించుకోనంత బిజీ అయిపోయినప్పుడు, ఏం చేస్తున్నామో, ఏం ఆలోచిస్తున్నామో అర్థం కానంత గజిబిజిగా మన బతుకులు మారిపోయినప్పుడు సరాసరి ఎవరో దూసుకొచ్చేస్తారు మన చేతుల్లోకి, మన దృష్టిలోకి, మన మెదడులోకి, ఫైనల్గా మన అణువులోకి. చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లోనే పంచప్రాణాలు లాక్ చేసిన మనం ప్రతి క్షణం లాక్ తీసి మన ప్రాణాలు పదిలంగా ఉన్నాయో పోయాయో చూసుకుంటూనే ఉంటాం. అలా చేసిన ప్రతిసారి ఆ అపరిచితులు పలకరిస్తారు, పరామర్శిస్తారు, అభిమానం ఒలకబోస్తారు, ఆకట్టుకుంటారు, కట్టి పడేస్తారు. అదో వశీకరణ యంత్రం, ఆకర్షణ మంత్రం. ఆ ఆత్మ బంధువులే ఇన్ఫ్లుయెన్సర్లు. వారు చెప్పే సొల్లు కబుర్లు, వాళ్ళు వేసే వెకిలి యాషాలు, వారు చేసే తలతిక్క పనులు, వారు చూపించే అరచేతి వైకుంఠాలు చూసేవారి కంటే నిజానికి ఎంతో కొంత ఇంగిత జ్ఞానం ఉన్న ఎందరో వారి మాయలో పడిపోతారు, మోహంలో పడిపోతారు, భక్తులైపోతారు, ఫాలోవర్లు అయిపోతారు. ఇక ఆ ఇన్ఫ్లుయెన్సర్లు చెప్పిందే వేదం. ఇంతకు ఎవరు వాళ్ళు? ముసుగులు వేసుకున్న మాయదారులు, మహమ్మారులు. కానీకి కొరగానివాడు రోడ్డు మీద లక్షలు జనానికి అప్పనంగా పనిచేస్తుంటాడు. అది నిజమో నాటకమో అర్థం కాదు. అలా అది ప్రతి వీడియో ఒక స్టంట్, ఒక స్టేజ్డ్ ఈవెంట్. ఫుడ్ గురించి, హెల్త్ గురించి, ఫ్యాషన్స్ గురించి, గ్యాడ్జెట్స్ గురించి, ఎడ్యుకేషన్, బిజినెస్, ఫైనాన్స్, పాలిటిక్స్, లవ్ అండ్ మ్యారేజ్, సెక్స్, ఫ్యామిలీ రిలేషన్స్, లీగల్ ఇష్యూస్, ఎన్విరాన్మెంటల్, ఆటోమొబైల్, డివోషన్, స్పిరిచువాలిటీ, ఆస్ట్రాలజీ, స్టాక్ మార్కెట్, వాట్ నాట్. వాటిలో ఆ జ్ఞాన గోడ్జిల్లాలు చెప్పే సలహాలు, చేసే సూచనలు, పంచే చిట్కాలు, చల్లే విజ్ఞాన గుళికలు ఆస్వాదించడం, ఆమోదించడం, గుడ్డిగా అనుసరించడం, వాటిని వేలంవెర్రిగా ప్రచారం చేయటం ఈ ఫాలోవర్స్ సైన్యం లక్ష్యం. ఇక ఇన్ఫ్లుయెన్సర్స్ తమ అసలు లక్ష్యానికి రెడ్ కార్పెట్లు పరుస్తారు. ఆ దేవుళ్ళ ఆహ్వానాన్ని భక్తకోటి మన్నిస్తారు. ఫాలోవర్స్ అనగా భక్తుల జీవితాశయం గొర్రెల్లా ఫాలో కావడం, మోసాలకు ఎర్రవడం, నిలువు దోపిడీకి బలగావడం. ఆ ఇన్ఫ్లుయెన్సర్లు ప్రమోట్ చేసేవి ముఖ్యంగా ఫ్యాంటసీ గేమింగ్, రమ్మీ, ఆన్లైన్ బెట్టింగ్ అప్లికేషన్స్. తేలిగ్గా విపరీతమైన డబ్బు సంపాదించవచ్చని, తాము అలాగే లక్షల కోట్లు సంపాదించామని వాళ్ళు చెప్పే కళ్ళబొల్లి కబుర్లు నమ్మి ఆదాయం తగలేసి, ఆస్తులు అమ్మేసి, అప్పులు తెచ్చి, దొంగతనాలే నచ్చేసి రోడ్డున పడి కుటుంబం పొరుగుని బజారు పాలు చేసే ఫాలోవర్లు ఎందరో. ఇంటిని, కుటుంబాన్ని వదిలి కనిపించకుండా పోయేవారు కొందరైతే ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు మరికొందరు. ఇంకా క్రిప్టో టోకెన్లు, రాత్రికి రాత్రే కోటీశ్వరులయ్యే కళ్ళలను చూపించే ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్లు. ఒకానొక సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ భార్య సైతం ఈ విధమైన ప్రలోభానికి లోనై 2.5 కోట్ల పైన పోగొట్టుకున్న వైనాన్ని ఈ మధ్యన చూసాం. అలా పోగొట్టుకున్న డబ్బు ఆవిరైపోయినట్లే, పైసా కూడా దొరకదు. డబ్బుతో పాటు పరపతి కూడా పోగొట్టుకుని కిక్కురుమనలేని దైన్యం. సోషల్ మీడియాలో పెయిడ్ సబ్స్క్రిప్షన్లతో చొంగ బ్యాచ్కి అంగాంగ ప్రదర్శన చేసి అమూల్యమైన సేవలు అందిస్తున్న ఇన్ఫ్లుయెన్సర్లు కోకొల్లలు. ఇంకా కొందరు మేధావులైన ఇన్ఫ్లుయెన్సర్లు చైనా నుంచి, అలీబాబా లాంటి సైట్స్ నుంచి షిప్పుల కొద్దీ దిగుబడి చేసుకున్న స్క్రాప్ని ప్రీమియం, లిమిటెడ్ ఎడిషన్స్, బ్రాండెడ్ అంటూ చేసే సోషల్ మీడియా ప్రచార ఆర్భాటంతో బుట్టలో పడి ఆనక బిత్తరపోయే ఫాలోవర్లు ఎందరో. అలాగే సీక్రెట్ మెథడ్స్ ఫర్ సక్సెస్ లేదా హౌ టు మేక్ పాసివ్ ఇన్కమ్, బీ ఫిట్ అండ్ పర్ఫెక్ట్ అంటూ, మైండ్ పవర్, హెల్త్ మ్యాజికల్ అంటూ రకరకాల సమాచారాన్ని, సాహిత్యాన్ని ఈబుక్స్, పీడిఎఫ్లుగా కుమ్మరించటం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరెందరో ఇన్ఫ్లుయెన్సర్లు, ఎన్నెన్నో మోసాలు.
ఫ్రాడ్స్టర్లు, స్కామ్స్టర్లు మాత్రమే ఇన్ఫ్లుయెన్సర్గా చలామణి అవుతున్న కాలం, రాజ్యమేలుతున్న సమయం. పెళ్ళిళ్ళ పేరిట ఆన్లైన్లో జరుగుతున్న మోసాలకు అడ్డు అదుపు లేదు. తమ ఆసు మేధా సౌందర్యంతో ఎవరినైనా కాళ్ళు నాకించేవారు పెళ్ళి ఆశ పెట్టి కోట్లు కొల్లగొడితే అది ఒక ఇన్ఫ్లుయెన్సర్ స్కిల్కి కొలమానం తప్ప నేరం కాదు. అది తప్పు అన్న సమాజం ఒప్పుకునేటట్లు లేదు. అది ఇవాళ ఇన్ఫ్లుయెన్సర్ల ప్రభావం ఈ కాలం మీద, ఈ లోకం మీద. తాజాగా ఒక తెలుగు కుటుంబం నందనవనం లాంటి తమ కాపురాన్ని సోషల్ మీడియా సాక్షిగా ప్రదర్శించి అశేష ఫాలోవర్లను సంపాదించి ఇంగ్లాండ్లో సాగించిన సిఓఎస్ స్కామ్ ద్వారా కోట్లు కొల్లగొట్టారని రేగుతున్న దుమారం ఈ ఇన్ఫ్లుయెన్సర్ల భాగవతానికి ఒక మచ్చు తునక. ఇది ఒక అనంతమైన నయాకాలపు నియో వంచన. అప్రమత్తత మాత్రమే దీని నుంచి, ఇన్ఫ్లుయెన్సర్ల దందాల నుంచి, హుండీల నుంచి ఎవరిని వాళ్ళు కాపాడుకునే అవకాశం. అయితే బ్యాంకాక్ వీధుల్లో బంచిక్కంటూ తిరిగే విశ్వాన్వేషకుల్ని, మన విజనరీలను తీసుకొచ్చి ఏ టూరిజానికో ఇన్ఫ్లుయెన్సర్లని, అంబాసిడర్లని చేసేసి క్యాబినెట్ ర్యాంకులో కూర్చోపెట్టేస్తారేమోనని భయం. ఏమో, చేసినా చేస్తారు, మనమేం చేయగలం? ఇవాళ వారి రేంజ్ వారిది. ఇన్ఫ్లుయెన్సర్ల మజాక ఇది ముగింపు కాదు. మనం ఈ ఇన్ఫ్లుయెన్సర్ ఫాలోవర్ తతం గురించి చెప్పుకోవాల్సిన కాశీ మజీ కథలు ఎన్నో ఉన్నాయి, ఉంటూనే ఉంటాయి. అంతవరకు ఈ ఇన్ఫ్లుయెన్సర్ దేవుళ్ళ నిలువు దోపిడీ నుంచి అప్రమత్తంగా ఉండమనేదే మా విన్నపం. మరో అర్థవంతమైన వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. మీకు ఈ వీడియో నచ్చితే శ్రీకృష్ణవాదం ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. శ్రీకృష్ణ టాక్స్ గురించి మీ అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీరు ఏ టాపిక్ మీద శ్రీకృష్ణ టాక్స్ వినాలనుకుంటున్నారో కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి.